శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని స్వామివారికి నమస్కారం చేసుకుని మనము పోయిన వారం చదువుకున్న దాంట్లో ఫలశ్రుతి చూసుకున్నాము. భగవంతుడు తనేం చెప్పారు, ఇంతవరకు ఏం ఉపదేశం చేశారు అని ఒకసారి మళ్ళీ గుర్తు చేస్తూ 4 విధాలైన భక్తి స్వరూపాన్ని చూపించాను. తర్వాత కాలం గురించి చెప్పాను. జీవులు సంసారంలో ఎందుకు బద్ధులై ఉంటారు, ఏ అవిద్య కారణంగా కర్మలు చేస్తూ ఉంటారు, ఎటువంటి వాళ్ళు ఆత్మ గురించి తెలుసుకోలేరు, ఎందుకు అని ఇవన్నీ చెప్పాను. ఈ విషయాన్ని కలులకు, స్తబ్దులకు, భిన్నులకు, ధర్మధ్వజులకు, లోలుపులకు, గృహారూఢ చేతస్కులకు, అభక్తులకు, భక్తద్వేషులకు ఎప్పుడు కూడా జాతో నా ఉపదిశేత్ ఉపదేశించరాదు, చెప్పరాదు అన్నారు. ఎవరెవరికి అంటే కలులు, మూర్ఖులు, మొండివాళ్ళు, క్రూర స్వభావం కలిగిన వాళ్ళు, అవినీతులు, క్రమశిక్షణ లేని వాళ్ళు, స్తబ్దులు, మొండివాళ్ళు, భిన్నులు, భేదాన్ని చూసేవాళ్ళు, తారతమ్యాలతో ఉన్నవాళ్ళు, ధర్మధ్వజులు, కపట వేషాలతో ఉన్నవాళ్ళు, లోలత్వంతో ఉన్నవాళ్ళు, గృహాలపైనే వాళ్ళ మనసంతా ఆరూఢమై స్థిరంగా ఉంటుంది అటువంటి వాళ్ళు, ఈ చెప్పుకుంటున్న ఆత్మతత్వం గురించి భక్తి, అత్యంత ఆసక్తి అన్నది లేని వాళ్ళు, పోనీ కనీసం వాళ్ళకు లేకపోతే పోయింది, ఎవరికైనా ఉంటే వాళ్లను ద్వేషించేవాళ్ళు, ఇటువంటి వాళ్లకు చెప్పొద్దు అన్నప్పుడు మనము దానికి చెప్పుకున్న అర్థం ఏమి అంటే, చెప్పొద్దు అంటే అటువంటి వాళ్ళకి చెప్పకుండా ఎట్లా ఉంటాము, చెప్పొద్దు నా ఉపదిశేత్ అన్నారు కాబట్టి చెప్పొద్దు అన్నది ఫస్ట్ లెవెల్ అర్థము. సెకండ్ లెవెల్ అర్థము, అటువంటి వాళ్ళకి చెప్పినా కూడా ఉపయోగం లేదు, వాళ్ళు అర్థం చేసుకోలేరు, ఆచరించలేరు అని చెప్తున్నారు. ఇప్పుడు దీన్ని 3వ లెవెల్లో అర్థం చేసుకుందాము. ఇటువంటి వాళ్ళకి చెప్పొద్దు అంటే చెప్పినా ఉపయోగం లేదు అని మనం పోయిన వారం చూసుకున్నాము. ఇప్పుడు మన వైపు నుంచి దీన్ని ఎవరైతే చెప్తూ ఉన్నారో, అనుశాసనం చేస్తారో వాళ్ళ వైపు నుంచి చూసుకుందాము. మనం పోయిన వారం చెప్పుకున్న అర్థము వినేవాళ్ల వైపు నుంచి. చెప్పినా కూడా వాళ్ళు అర్థం చేసుకోలేరు, చెప్పినా కూడా ఆచరించలేరు, వాళ్లకు ఇది పనికిరాని విషయము అని వాళ్ళ తరఫున చెప్పుకున్నాం. కాబట్టి ఇప్పుడు ఈ చెప్తున్న వాళ్ళ వైపు నుంచి చూసుకుందాము. ఇటువంటి వాళ్లకు నా ఉపదిశేత్ ఉపదేశం చేయరాదు, చెప్పొద్దు అంటే ఇటువంటి వాళ్లకు చెప్తున్నాను అన్న ఉద్దేశంతో చెప్పరాదు. ఎందుకు అంటే ఇటువంటి వాళ్లకు చెప్తున్నానన్న ఉద్దేశంతో చెప్తే అసలు శ్రద్ధగా వింటున్న వాళ్ళ మీద ఆ చెప్తున్న వాడికి ఫోకస్ ఉండదు. చెప్తున్నవాడు వీళ్ళందరికీ చెప్తున్నాను అనుకుంటే వాళ్ళు చదవట్లేదు, వీళ్ళు అర్థం చేసుకోవట్లేదు, వాళ్ళు ఆచరించట్లేదు, వీళ్ళు అయ్యయ్యో జారిపోతున్నారు, వాళ్ళు మళ్ళీ మాట వినట్లేదు, మళ్ళీ పనులున్నాయని వెళ్ళిపోతున్నారు, లేటుగా వస్తున్నారు, ముందు వెళ్తున్నారు, రానే రారు అని ఎంతసేపు వీళ్ళపైనే ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు స్తబ్దులు, భిన్నులు, లోలుపులు, గృహం మీదే ఉన్న మనసులతో ఉన్నవాళ్ళు, క్రమశిక్షణ డిసిప్లిన్ లేని వాళ్ళు, మూర్ఖులు, ప్రపంచ మార్గంలో ఉన్నవాళ్ళు, వీళ్ళందరూ ఎంత చెప్పినా అట్లనే ఉంటారు. వీళ్ళ మీద ఫోకస్ చేసి అసలు పాపము శ్రద్ధదానులు, శ్రద్ధగా వింటున్న వాళ్ళు, భక్తులు, నిజంగా ఆసక్తితోటి ఈ విషయాన్ని శ్రవణం చేస్తూ ఉన్నవాళ్ళు, వినీతులు, క్రమశిక్షణ డిసిప్లిన్ ఉన్నవాళ్ళు, అందుకోసము వింటున్న విషయాన్ని అర్థం చేసుకుంటూ అభ్యాసం చేస్తూ ఉన్నవాళ్ళు, భూతదయ కలిగి ఉన్నవాళ్ళు, శుశ్రూష మీద అభిరతి ఉన్నవాళ్ళు, లోపల బయట వైరాగ్యాన్ని ఆచరిస్తూ ఉన్నవాళ్ళు, అనుష్ఠిస్తున్న వాళ్ళు, ప్రశాంతమైన చిత్తంతో శాంతిగా వచ్చి కూర్చున్నారు, ఏ రాగద్వేషాలు లేకుండా ఉన్నారు.
ఏ మత్సరాలు లేకుండా ఉన్నారు. ఏ అసూయలు లేకుండా ఉన్నారు. ఇదే నాకన్నిటికన్నా ఎక్కువ ఇష్టము అనుకోని వాళ్ళు ఎంతో ప్రేమగా తెలుసుకుందామని వచ్చి కూర్చున్న వాళ్ళుంటారు. అయితే వీళ్ళు క్వైట్‌గా ఉంటారు. ఈ రకంగా శ్రద్ధతో ఉన్నవాళ్ళు, భక్తితో, ఆసక్తితో వింటూ ఉన్నవాళ్ళు, క్రమశిక్షణతో, డిసిప్లిన్‌తో ఉన్నవాళ్ళు, వినయంతో ఉన్నవాళ్ళు, వింటూ ఉన్నవాళ్ళు మాట్లాడుతూ ఉండరు. నెమ్మదిగా, జాగ్రత్తగా వింటుంటారు. దయతో ఉంటారు. ఎవరైనా మాట్లాడుతూ ఉంటే గూడా వాళ్ళేమి అనరు. క్వైట్‌గా ఉంటారు. వైరాగ్యంతో ఉంటారు. ప్రపంచం మీద రాగాలు పెట్టుకొని వచ్చి ఇక్కడ కూర్చోరు. శాంతిగా వింటారు కాబట్టి సత్వం పైకొచ్చి ఉంటుంది. వాళ్ళ అంతరంగము చిత్తంగా మారి ఉంటుంది అది. అహంకారంగానో, మనసుగానో, బుద్ధిగానో కాకుండా అది చిత్తంగా ఈ విషయాన్ని పట్టుకోవడానికి సమాయత్తమై ఉంటుంది. మత్సర భావం లేకుండా, ఈర్ష్య, ద్వేషాలు లేకుండా అత్యంత ఆసక్తితో ఎంతో ప్రియంగా వినాలనుంటారు. వీళ్ళు క్వైట్‌గుంటారు. వీళ్ళు శాంతంగా ఉంటారు. శ్రద్ధతో వింటూ ఉంటారు. ఇటువంటి వాళ్ళ మీద ఫోకస్ ఉండదు. నీ ఫోకస్ వీళ్ళ మీద పెట్టుకున్నావంటే, వీళ్ళు ఎక్కువ మాట్లాడతారు. లేతే మాట్లాడనే మాట్లాడరు. లేపోతే ఏవో ప్రశ్నలడుగుతూ ఉంటారు. చెప్పింది వినరు, ఆచరించరు, రారు, వచ్చి కూర్చున్నా మధ్యలో వెళ్ళిపోతారు. ఇట్లా రకరకాలుగా చేస్తే, వీళ్ళ మీద నీ ఫోకస్ ఉన్నదనుకో, చెప్పే సబ్జెక్ట్ కూడా, చెప్తున్న విద్య గూడా వీళ్ళ లెవెల్‌కి పనికి రావాలి అని తగ్గించి, తగ్గించి, తగ్గించి చెప్పడం ఒకటి. వీళ్ళ మీద ఫోకస్ చేస్తూ వీళ్ళని పట్టించుకోక, వీళ్ళు ఎంత దూరం చదువుకుంటున్నారు, ఎంత దూరం వచ్చారు, వాళ్ళకేం కావాలి అని చూసుకోకుండా వీళ్ళకి తగ్గించి చెప్పడం వల్ల వీళ్ళకు కూడా అపకారం జరుగుతుంది. పైగా వీళ్ళు రారు, వినరు, అర్థం చేసుకోరు, ఆచరించరు అని ఈ గోలలో ఉండి, ఆ చెప్తున్నవాడు గూడా మాటి మాటికి కోపాలు తెచ్చుకోవడం, వాటితో జారిపోతాడు. వాడు చెడిపోతాడు. వింటున్న వాళ్ళకి ఉపకారం చేయలేడు. అపకారం చేస్తాడు. వీళ్ళు ఇట్లానే ఉంటారు. వాళ్ళెట్లైనా ఇట్లానే ఉంటారు. వాళ్ళేం మారరు. వాళ్ళు ఖలులు, అవినీతులు, స్తబ్దులు, భిన్నులు, ధర్మధ్వజులు అంటే తమో గుణంతోటి ఉన్నవాళ్ళు. లోలత్వంతోటున్నారు. ఇంటి మీద వాళ్ళకి అదే పనిగా మనసుంటుంది. భక్తి అంతా వాళ్ళకు ప్రాపంచికమైన విషయాల మీద ఉంటుంది. చదువుకుంటున్న వాళ్ళని చూసి విసుక్కుంటారు. ఇంకేదో పని జేయడానికి వీళ్ళు రావట్లేదని. ఇటువంటి వాళ్ళు రజోగుణంతోటుంటారు. తమో రజో గుణాలతో ఉన్న వాళ్ళ మీద ఫోకస్ చేసి నువ్వు వాళ్ళకి చెప్పాలి అని ట్రై చేస్తూ, సత్వగుణంతో శ్రద్ధగా వింటున్న వాళ్ళ మీద దృష్టి పెట్టకుండా వాళ్లకు అన్యాయం చేస్తావు. నీకు ఆత్మద్రోహం చేసుకుంటావు. నీకు నష్టము. వినేవాళ్లకు నష్టము. వినని వాళ్ళు ఎప్పుడూ వినరు. ఒకవేళ వీళ్ళకర్థం కావాలి అని తక్కువ స్థాయిలో చెప్తూ ఉంటే, వాళ్ళు అక్కడే ఉంటారు. వాళ్ళెందుకు ప్రయత్నం ఎక్కువ చేయట్లేదు గాబట్టి, వాళ్ళు పైకి ఎక్కడం అన్నది ఉండదు గాబట్టి, వాళ్ళక్కడే ఉంటారు. వాళ్ళ స్థాయికి నువ్వు దిగిపోతూ, దిగిపోతూ, దిగిపోతూ నువ్వు చెప్పే విషయాన్ని గూడా తక్కువ, తక్కువ, తక్కువ చేసుకుంటూ పోతావు. కాబట్టి క్వాలిటీ తగ్గించుకోకు. ఫోకస్ చెడగొట్టుకోకు. వింటున్న వాళ్ళకి చెప్పు. వినని వాళ్ళ గురించి చెప్తున్నానన్న ఉద్దేశంతో చెప్పకు. నువ్వు చెప్తూ ఉన్నప్పుడు చాలామంది వినొచ్చు. ఆ వింటున్న వాళ్ళలో వినకుండా ఉన్న అక్కడ కూర్చొని ఊరికనే వింటూ ఉన్నవాళ్ళంటే శ్రద్ధగా వింటున్న వాళ్ళు, వాళ్ళు భక్తితో ఉన్నవాళ్ళు, శుశ్రూష చేస్తున్న వాళ్ళు వీళ్ళు గాదు. వినడం అంటే ఊరికనే అక్కడ కూర్చుంటారు. అక్కడ బాడీ ప్రెజెంట్ ఉంటుంది. ఊరికనే కూర్చుంటారు. చెవుల్లో పడుతుంటాయి. అట్లాంటి వాళ్ళుంటారు. వాళ్ళందరికీ చెప్తున్నాననుకుంటూ చెప్తే వాళ్ళ మీద ఫోకస్ చేస్తావు. చెప్పే మ్యాటర్ వాళ్ళ పరంగా చెప్పడానికి ట్రై చేస్తావు. అట్లా చెయ్యకు. అట్లా కాకుండా వింటూ ఉన్న వాళ్ళకి చెప్తున్నాననుకో. చాలా మంది కూర్చోవచ్చు. చాలా మంది కూర్చున్నా గూడా అందరి మీద ఉండరాదు నీకు ఫోకస్. అందులో ఎవడో ఒక్కడు వింటున్నాడు. శ్రద్ధదానుడు వాడు. శ్రద్ధగా వింటున్నాడు. ఆసక్తిగా వింటున్నాడు. నిజంగా శ్రవణం చేస్తున్నాడు. పైగా శుశ్రూష అంటే సేవనము. వాడు చెప్తున్న దాన్ని గ్రహిస్తున్నాడు. వాడికి వినయమున్నది. వినీతాత్మ వాడు. వాడికి క్రమశిక్షణ, డిసిప్లిన్ ఉన్న బుద్ధి ఉన్నది వాడికి. అసూయ లేదు. మంచిలో చెడు వెతకడము, గుణంలో దోషం చూడడం ఇట్లాంటివి లేవు. వాడికి మత్సరము లేదు. వైరాగ్యంతో వాడు ఆసక్తితో జ్ఞానం కోసం కూర్చుంటే నువ్వు వీడి మీద కాదు ఫోకస్ చేయవలసింది.
వీళ్ళందరి మీద ఎందుకంటే ఆటోమేటిక్‌గా మనసు ఇటు జారుతుంది. వీళ్ళెక్కువ మందుంటారు. వీళ్ళెక్కువ మందుంటారు, ఎక్కువ మాట్లాడుతుంటారు. వీళ్ళు తక్కువ మందుంటారు. ఒక్కళ్ళుంటారేమో ఎంత వెతికి చూస్తే, వాళ్ళు తక్కువ మాట్లాడతారు పైగా. కాబట్టి వీళ్ళ మీద వెంటనే చూపు పోదు. నువ్వు జాగ్రత్త పడకపోతే వీళ్ళని అశ్రద్ధ చేసుకుంటావు. నీ శ్రద్ధ తగ్గింది అంటే నువ్వు వీళ్ళకు పనికి రాకుండా పోతావు. వీళ్ళకు పనికి రాకుండా పోయాక వీళ్ళకి నువ్వెంత చెప్పినా వాళ్ళకు నువ్వు చెప్పేది పనికిరాదు. నువ్వు వీళ్ళకి పనికిరావు. వీళ్ళకు పనికిరావు. 2 రకాలుగా చెడిపోతావు. కాబట్టి వీళ్ళందరికీ చెప్తున్నానన్న ఉద్దేశంతో నా ఉపదిశేత్ చెప్పరాదు. వీళ్ళకు చెప్తున్నాననే నువ్వు దీయతాం చెప్పవలసి ఉంటుంది అని చాలా జాగ్రత్తలు చెప్పి మరి మన గురువుగారు ఆయన ఉపదేశాన్ని పూర్తి చేశారు. ఇంకా దాంతో ఆ అధ్యాయము పూర్తయింది. మనం ఇంకిక్కడి నుంచి 33 అధ్యాయాన్ని చూసుకుంటూ వెళ్దాము. మైత్రేయః ఉవాచ మైత్రేయుల వారు విదురుల వారికి ఏం చెప్తున్నారంటే, మళ్ళీ మైత్రేయుల వారికి కూడా ఒక్కడు శిష్యుడు విదురుడు. చాలా మంది లేరు. ఆ వింటున్న విదురుడికి ఈ లక్షణాలన్నీ ఉన్నాయి. ఆయన శ్రద్ధతో వింటున్నాడు. భక్తితో, వినయంతో, అనసూయతో, భూతేషు కృత మైత్రితో శుశ్రూష చేస్తూ, దాని మీద ఎంతో అభిరతితో, వైరాగ్యంతో ఇల్లు, వాకిలి, బంధువులు అన్నీ వదిలిపెట్టి వచ్చి శాంతమైన చిత్తంతో కూర్చుని, మత్సరభావం లేకుండా శుచి అయి త్రికరణాలు శుద్ధిగా ఉండగా, ఎంతో ప్రేమగా ఈ విషయాన్ని శ్రవణం చేస్తూ ఉన్న విదురుడికి, ఆ ఒక్కడికి మైత్రేయుడు ఈ మొత్తాన్ని చెప్తూ వస్తూ ఉన్నారు. మైత్రేయుడికి ఈ విషయం గురువుగారు కృష్ణుల వారు చెప్తూ ఉన్న సమయంలో అక్కడ ఈయన కాక ఉద్ధవుడు ఇద్దరే ఉన్నారు. ఉద్ధవుడు, మైత్రేయుడు ఇద్దరే ఉన్నారు అప్పుడు గురువుగారు కృష్ణుల వారి ఉపదేశం చేస్తూ ఉన్నప్పుడు. అంతకన్నా ముందు భారతంలో చెప్పుకున్న భగవద్గీతలో కృష్ణుల వారు మన అర్జునుడికి ఉపదేశం చేస్తున్నప్పుడు అర్జునుడికి ఒకడికే చెప్పారు. చాలా మంది ఉండుంటారు అక్కడ. చాలా మంది ఉండి ఉంటారు. వీళ్ళందరూ ఈ 2 శ్లోకాల్లో చెప్పుకున్న వాళ్ళు ఎంతో మంది ఉండుంటారు. వాళ్ళందరికీ చెప్తున్నానన్న ఉద్దేశంతోటి ఆయన చెప్పలేదు. వీడొక్కడు వింటున్నాడు అని ఈ ఉద్దేశంతోటే చెప్పారు. మన శుకుల వారు కూడా పరీక్షిత్ ఒక్కడికి చెప్పారు. ఆ చుట్టుపక్కల చాలా మంది ఋషులు, మునులు వాళ్ళు వీళ్ళు ఎంతో మంది కూర్చునుండొచ్చు దేవతలతో సహా. అప్సరసలు, గంధర్వులు అందరూ వచ్చి కూర్చున్నారు. అందరూ విన్నారు. కానీ ఆయన చెప్పింది శుకుడు చెప్పింది ఒక్క పరీక్షిత్తుకి. అటువంటి వాళ్ళని ఒక్కళ్ళని చూసుకుని యాక్చువల్‌గా శ్రద్ధదానహాని పైన చెప్పిన ఏ లక్షణాలతో ఉన్నవాళ్ళున్నారో వాళ్ళ కోసమే చెప్తున్నాను అని మాత్రమే నువ్వు చెప్పు అని చెప్పారు. ఆ విధంగానే మైత్రేయుల వారు అటువంటి శ్రద్ధదానుడైన మన విదురుడికి చెప్తూ ఉన్నారు. ఈ శ్రద్ధ చాలా ముఖ్యము. ఇక్కడే గాదు. శ్రద్ధదానాయ భక్తాయ అని మొదలుపెట్టినట్టే అక్కడ కృష్ణార్జున భగవద్గీతలో కూడా అశ్రద్ధదానుడు అజ్ఞుడు వినశ్యతి నశించిపోతాడు. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అని అక్కడ కూడా చెప్తారు. ఈ శ్రద్ధ దగ్గరే మొదలవుతుంది. ఆ శ్రద్ధ లేని వాళ్ళకి ఇంక మిగిలినవన్నీ ఉండవు. ఇక్కడే ఫెయిల్ అయ్యారంటే శ్రద్ధ దగ్గర ఫెయిల్ అయ్యారంటే మిగిలినవేవి ఉండవు వాళ్ళ దగ్గర. ఇప్పుడు మన విదురుడు అంత శ్రద్ధగా వింటున్నాడు కాబట్టే మైత్రేయుడు ఇటువంటి విషయాలన్నీ చెప్తూ ఉన్నారు. అంత శ్రద్ధగా వింటుంది కాబట్టే దేవహూతికి కపిలుల వారు ఈ ఆత్మోపదేశాన్ని చేశారు. ఇంకా అక్కడ పైన ఆయన ఉపదేశం ముగించిన తర్వాత ఆ విషయాన్ని చెప్తూ మైత్రేయుడు విదురుడితో ఏవం నిశమ్య కపిలస్య వచః జనిత్రీ సా కర్దమస్య దయితా కిల దేవహూతిః విస్రస్త తమోపటలా తం అభిప్రణమ్య తుష్టావ తత్వవిషయాంకిత సిద్ధిభూమిం. ఏవం ఈ విధంగా కపిలస్య జనిత్రీ ఆ కపిలుడికి జన్మనిచ్చిన తల్లి సా దేవహూతిః ఆ దేవహూతి కర్దమస్య దయిత కర్దముడి యొక్క ప్రియురాలు ప్రియమైన భార్య. ఆ దేవహూతి కర్దముడి భార్య, కపిలుడి తల్లి.
ఇప్పుడు శిష్యుడై శ్రద్ధగా ఆత్మజ్ఞాన బోధను అందుకున్నది. ఆమె విస్రస్త తమోపటల, ఇప్పుడు ఆమెలో ఉన్న విస్రస్త మోహపటల, ఆమెలో ఉన్న మోహ పటలమంతా సమూహమంతా జారిపోయింది. ఆమె అసలు ఈ ప్రశ్న మోహన్ దగ్గరే మొదలుపెట్టింది. ఆమె కపిలుడి దగ్గర ఈ ఉపదేశాన్ని పొందడానికి ఆయన్ని ఆశ్రయించినప్పుడు ఆమె అడిగిన మొదటి ప్రశ్న ఇదే. ఈ మోహాంధకారము, తమో అంధకారము ఇంతగా అలుముకొని ఉన్నది. నిర్విణ్ణురాలనై ఉన్నాను. ఇందులో నుంచి ఎట్లా బయటపడాలో తెలియట్లేదు. మార్గం చూపిస్తావా? అని ఆమె మొదటి ప్రశ్న వేసింది. ఇప్పుడు ఇన్ని అధ్యాయాలు, ఇన్ని శ్లోకాలు, ఇంత ఉపదేశం తర్వాత ఆమెలోని ఆ మోహ పటలమంతా విస్రస్తం జారిపోయింది. ఆమె ఇంకా లేచి ఆయన యొక్క ఉపదేశాన్ని నిశమ్య విని మోహాన్ని తొలగించుకున్నదై ఆయనకు అభిప్రణమ్య నమస్కారం చేసి ఆ తత్వ విషయాంకిత సిద్ధి భూమి, తత్వ విషయము, ఏ తత్వం చేత తెలియబడే విషయము అభూత వస్తువు ఉన్నదో, దాన్ని సాధించేందుకు ఏ సిద్ధి ఉన్నదో, ఆ సిద్ధి యొక్క ఉద్భవ స్థానమై ఉన్న, ఆత్మ జ్ఞానానికి ఉద్భవ స్థానమై ఉన్న ఆ కపిలుడిని చూసి ఆయనకు నమస్కారం చేసి ఆమె తుష్టావా, స్తుతి చేసింది. ఆమె ఇంతవరకు ఏం తెలుసుకున్నది, ఆమెకేం అర్థమయ్యింది అన్న విషయాన్ని ఆమె ఆయనతో చెప్తూ ఉన్నది. ఈ విధంగా చెప్పడము ఆ శ్రద్ధదానులు, సత్వగుణంలో ఉన్నవాళ్ళు ఆటోమేటిక్‌గా చేసే పని. ఎవరైతే సత్వగుణంతో ఉండి శ్రద్ధగా చేసిన ఉపదేశాన్ని శ్రవణం చేస్తారో, దాన్ని సేవిస్తారో, గ్రహిస్తారో, వాళ్ళు ఆ ఉపదేశం జరుగుతూ ఉన్నంత వరకు ఎక్కడెక్కడైతే అనుమానాలొస్తే వాటిని అక్కడక్కడ చాలా వినయంగా ప్రశ్నించి పరిపరి విధాలుగా జవాబులు పుచ్చుకుని, మళ్ళీ వాటిని అర్థం చేసుకుని, ఆ విధంగా మొత్తం చెప్పిన ఉపదేశాన్ని తెలుసుకుంటారు. ఆ ఉపదేశం పూర్తయిన తర్వాత, ఉపదేశం పూర్తెప్పుడవుతుంది, వాళ్లకు ఇంక ప్రశ్నలేమి మిగల్లేదంటే, ఇంక వాళ్ళేమి అడగలేదు, ఇంక కొత్తగా అడగడానికి ఏమీ లేదు అంటే, అప్పుడు ఆ ఉపదేశం పూర్తయిందని అర్థం. వాళ్ళకింకా క్లియర్‌గా అర్థమయ్యేదాకా క్వెషన్స్ అడుగుతారు. చాలా వినయంగా. చెప్పిన విషయాన్ని గ్రహించుకుంటారు. మళ్ళీ ఆలోచించుకుంటారు. అవసరమైతే ఇంతకు ముందు ఉన్న ఆలోచనలేవైనా అజ్యూమ్ చేసుకున్నవన్నీ ఇప్పుడు తెలుసుకుంటున్న విషయానికి వ్యతిరేకంగా ఉంటే వాడిని ప్రణిపాతం చేస్తారు, వదిలిపెడతారు. ఆ విధంగా అక్కర్లేని విషయాలని ప్రణిపాతం చేస్తూ, అవసరమైన చోట పరిప్రశ్నలు చేస్తూ విషయాన్ని సేవిస్తారు. ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా. వాళ్ళు ఆ విషయాన్ని, వాళ్ళు ఆ చెప్పిన ఉపదేశాన్ని పూర్తిగా గ్రహించిన తర్వాత చివరికి నాకు ఇది అర్థమయ్యింది అని చెప్తారు. వాళ్ళకెంత అర్థమైందో, ఏం అర్థమైందో ఆ టాపిక్ ఫినిష్ అయిన తర్వాత ఎప్పుడైనా సరే మన దగ్గర గూడా చదువుకున్న తర్వాత ఆ టాపిక్ చెప్పడం ఆపగానే నాకిది అర్థమయ్యింది అని చెప్తారు. సత్వగుణంలో ఉన్న వాళ్ళకి, శ్రద్ధదానులకు ఉన్న లక్షణమిది. అశ్రద్ధదానులు వాళ్ళు సరిగ్గా వినరు, ప్రశ్నలు వెయ్యరు. అయితే వాళ్లకు ప్రశ్నలు వేయడం ఆగిపోయింది అంటే ఇంకా ఉపదేశం చేయవలసిన పని లేదు. విషయం మొత్తం అర్థమైపోయింది అని చెప్పుకున్నదెవరికి? సత్వగుణంలో ఉన్న వాళ్ళకి. ప్రశ్నలు అసలు వేయకుండా ఉండేవాళ్ళు ఇంకో రకం వాళ్ళు కూడా ఉంటారు. తమో గుణంతోటి ఉన్నవాళ్ళు ఏమి ప్రశ్నించరు. వాళ్ళసలేమి క్వెషన్స్ చెయ్యరు. అంత మాత్రాన వాళ్ళకంతా అర్థమైపోయిందని గాదు. తమో గుణంతోటి ఉన్నవాళ్ళు అజ్ఞులు, అర్థం చేసుకోరు, ప్రశ్న వెయ్యరు. రజోగుణంతోటి ఉన్నవాళ్ళు కూడా అజ్ఞులే. అయితే వాళ్ళు అహంకారంతోటుంటారు కాబట్టి ఊరికినే ప్రశ్నలు వేస్తారు. వాళ్ళు సరిగ్గా వినరు, చెప్పింది అర్థం చేసుకోరు, కానీ అడుగుతారు. అయితే సత్వగుణంలో ఉన్నవాళ్ళు మాత్రము జాగ్రత్తగా వింటూ, అవసరమైన చోట మర్యాదగా ప్రశ్నలు వేసి, అర్థం తెలుసుకుంటూ, మళ్ళీ దాన్ని
ఇంతకుముందు విన్నదాంతో కలిపి చూసుకుంటూ చివరికి పూర్తిగా ప్రశ్నలు లేకుండా విషయం అర్థమైపోయిన తర్వాత ఏం అర్థమైంది అని చెప్తారు. ఆ రకంగా మన దేవహూతి గూడా ఇక్కడ ఆయనకి స్తుతి చేస్తూ ఉన్నది. ఆమె విన్న విషయాన్ని స్తుతి అంటే ప్రశంస అని అర్థం. అంటే చెప్పడం అని అర్థం. మళ్ళీ చెప్తున్నది. నాకిది అర్థమయ్యింది అని ఆయనకి చెప్తూ ఉన్నది. అది చూసుకుంటూ వెళ్దాము. ఏవం నిశమ్య కపిలస్య వచః జనిత్రీ సా కర్దమస్య దయితా కిల దేవహూతిః విస్రస్తమోహ పటలా తం అభిప్రణమ్య తుష్టావ తత్వవిషయాంకిత సిద్ధిభూమిం. దేవహూతి ఉవాచ. దేవహూతి ఆయనతో ఏం చెప్తున్నది, ఆమెకేం అర్థమైందని చెప్తూ ఉన్నది. అథా అని మొదలుపెట్టింది. అథా అన్నది మంగళవాచకము. అది శ్రీకారం లాంటిది. అది ప్రణవం లాంటిది. అథాతో బ్రహ్మ జిజ్ఞాస అనే మన బ్రహ్మసూత్రాలు కూడా మొదలవుతాయి. అథ అన్నది శుభప్రదమైన పదము. అక్కడ మొదలుపెట్టిందామె. పైగా అథ అంటే ఇంకా తర్వాత అని అర్థము. ఇంతవరకు తెలుసుకున్నది విన్న తర్వాత నాకర్థమైంది చెప్తున్నాను అని అథ అన్నది. పైగా అథ అంటే ప్రారంభం అని కూడా అర్థముంది. ఇంక నేను చెప్తాను, నాకర్థమైంది, నేను ఇంకిక్కడి నుంచి చెప్తాను అని. ప్రారంభమని అర్థమున్నది, తర్వాత అని అర్థమున్నది. అది అసలు యాక్చువల్‌గా మంగళవాచకము. దాంతో మొదలుపెడుతూ ఉన్నది మన దేవహూతి. అథాపి అజః అంతఃసలిలే శయానం భూతేంద్రియ అర్థ ఆత్మమయం వపుః తే గుణప్రవాహం సత్ అశేష బీజం దజ్జౌ స్వయం యత్ జఠరాబ్జ జాతః. అథ యత్ ఏ ఒక్క జఠరాబ్జ జాతః ఏ జఠరంలో, ఏ నాభి నుంచి వచ్చిన అబ్జము కమలంలో జాతః పుట్టినవాడు అజుడున్నాడో. ఒకానొక సమయంలో అథ అప్పుడు అనగనగా సలిలే ఆ ప్రళయకాలపు జలాల్లో వాటి అంతః మధ్యలో శయానం పడుకుని ఉన్న ఆ నారాయణ స్వరూపము యొక్క నాభి నుంచి ఉద్భవించిన అబ్జము కమలంలో జాతః పుట్టినవాడు ఆ అజహాపి అజుడు కూడా పుట్టగానే చేసిన పనేమి అంటే భూతేంద్రియ అర్థ ఆత్మమయమైన తే వపుః. పంచభూతాలు, పంచ ఇంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, దశేంద్రియాలు. ఆ పంచ జ్ఞానేంద్రియాల యొక్క అర్థాలు పంచ తన్మాత్రలు. కర్మేంద్రియాల యొక్క అర్థాలు విషయాలు. వీటన్నిటితో పాటు కూడి ఉన్న ఆత్మ శరీరము, మయమై ఉన్న స్వరూపమై ఉన్న నీ వపుః నీ సాకార రూపాన్ని ఏదైతే గుణప్రవాహం సగుణంగా ఉన్నదో, గుణాలు ఎక్కడి నుంచి వస్తూ ఉన్నాయో ఆ సత్ అయి ఉన్న తత్వాన్ని, ఈ అశేషమైన విశ్వానికి బీజము మూలమై ఉన్న నీ సాకార సగుణ స్వరూపాన్ని స్వయంగా నీ నుంచి వచ్చిన ఆ అజుడు బ్రహ్మదేవుడే దజ్జౌ ధ్యానం చేశాడు. నీ నుంచి వచ్చిన బ్రహ్మదేవుడు నీలోనే ఉన్న, నువ్వే అయి ఉన్న ఈ మొత్తం విశ్వము, దానికి మూల కారణమైన నిన్ను ధ్యానం చేశాడు. అథాపి అజః అంతఃసలిలే శయానం భూతేంద్రియ అర్థ ఆత్మమయం వపుః తే గుణప్రవాహం సత్ అశేష బీజం దజ్జౌ స్వయం యత్ జఠరాబ్జ జాతః. సహ ఏవ విశ్వస్య భవాన్ విధత్తే గుణప్రవాహేణ విభక్త వీర్యః సర్గాది అనీహః అవితదా అభిసంధిః ఆత్మా ఈశ్వరః అతర్క్య సహస్ర శక్తిః. సహ ఏవ భవాన్ ఆ మీరే అతర్క్య సహస్ర శక్తిః తర్కించడానికి, తరచి చూడడానికి అవకాశమే లేని, తెలుసుకునేందుకు వీలు లేని
సహస్ర శక్తి, అనంత శక్తిమయమై ఎప్పుడు అసలా ప్రళయకాలపు జలాల్లో మీరు శయనించినప్పుడు అంతా మీలోనే లయమై ఉన్నది. అయితే ఎప్పుడైతే మీరు గుణాలను గ్రహించారో, అప్పుడే మీలోని అనంత శక్తితో మీరు ఈశ్వరుడై, వీటన్నిటిని శాసించే శాసకుడై, జగదాత్మయై, అవితథ అభిసంధియై, అవితథము అంటే సత్యము, మార్పు లేకుండా, వేరుగా లేకుండా ఉన్నది, యథాతథంగా ఉన్నది, సత్యమై ఉన్నదని అర్థము. అవితథ అభిసంధి అంటే సత్యసంధుడివై, సత్య సంకల్పుడివై, అనీహః, ఈహ అంటే చేష్ట, చేష్టలు చేయవలసిన అవసరం లేకపోయినా కూడా, చేష్టలు ఈహ అంటే పైగా చేష్ట ఒకటే కాదు, చేష్టాయాం ప్రయత్నం అని అర్థం. అప్రయత్నంగా, ఎంతో ప్రయత్నం మీద కష్టపడి చేసిన కర్మ కాదు, ఊరికినే అవితథమైన అభిసంధానం వల్ల అనీహంగానే, అప్రయత్నంగానే నువ్వు తలుచుకున్నంత మాత్రాన ఇదిగో విశ్వస్య గుణప్రవాహేణ, ఈ విశ్వము యొక్క గుణప్రవాహాలు, గుణప్రవాహేణ గుణాలు ప్రవహిస్తూ ఉంటే నీ నుంచి, నువ్వు అనుకున్నంత మాత్రాన గుణాలు నీ నుంచి ప్రవహిస్తూ, వాటిని వహిస్తూ ఉన్న నీ వీర్యము, అది విభక్తమై, ఎన్నో విధాలుగా భక్తమై, ఒక్కడిని ఉన్నాను చాలా అవుతాను అని నువ్వు అనుకోగానే, నీ సంకల్పం వల్ల విభక్తమైన నీ వీర్యము, నీ యొక్క తేజస్సు గుణప్రవాహాలతో కలిసి ఈ విశ్వము యొక్క సర్గాది, సర్గము సృష్టి స్థితి లయ మొదలైనవన్నీ, సహ భవాన్యేవ, అదంతా చేసింది విధత్తే మీరే. ఊహించడానికి కూడా వీల్లేనంత అనంతమైన శక్తి కలిగిన మీరు ఈశ్వరుడై ఐశ్వర్యంగా, విభూతిగా ఈ సృష్టిని చెయ్యాలన్న ఉద్దేశంతో జగదాత్మయై విశ్వాత్మగా ఆ మొత్తం విశ్వాన్ని సంకల్పించి, అప్రయత్నంగా యదృచ్ఛయా మీ తేజస్సును విభజించి, ఒకటి ఉన్నాను చాలా అవుతానని గుణాలతో కూడి ఈ విశ్వరచన మొత్తం చేశారు. సహ ఏవ విశ్వస్య భవాన్ విధత్తే గుణప్రవాహేణ విభక్త వీర్యః సర్గాది అనీహః అవితథ అభిసంధిః ఆత్మా ఈశ్వరః అతర్క్య సహస్ర శక్తిః. సహ త్వం భృతః మే జఠరేణ నాథ కథం ను యస్య ఉదరే ఏతదాసీత్ విశ్వం యుగాంతే వటపత్రే ఏకః సేతే స్మ మాయాశిశుః అంఘ్రిపాణః. సహ త్వం, ఆ మీరు ఓ నాథా, నా అధ మీరు కాక వేరే ఇంకేది లేదు, మీకు నాథుడు లేడు, అటువంటి మీరు యుగాంతే ప్రళయకాలంలో వటపత్రంలో ఏకంగా మీరొక్కరే మాయా శిశువుగా అంఘ్రిపాణః, మీ పాదాన్ని మీరే పానం చేస్తూ సేతే స్మ, శయనించి ఉంటారే, ఆ రకంగా ఉంటారని చెప్తారే, అటువంటి త్వం మిమ్మల్ని మే జఠరేణ, నా ఉదరంలో, నా గర్భంలో, కథం భృతః, ఎట్లా భరించాను, అటువంటి మీరు నా ఉదరంలో ఎట్లా ఉన్నారు, యస్య ఉదరే, ఎవరి ఉదరంలోనైతే ఏతత్ విశ్వం మొత్తం ఆసీతమై ఉన్నదో, ఎవరి యొక్క ఉదరంలో ఈ మొత్తం విశ్వమంతా ఉన్నదో, అటువంటి మిమ్మల్ని నా గర్భంలో నేను ధరించానా. ఎంత ఆశ్చర్యము! అసలు యుగాంత సమయంలో, ప్రళయకాలంలో మీరొక్కరే వటపత్రం పైన మాయా శిశువుగా శయనించి ఉంటారే, అటువంటి మీరు
నాకు బిడ్డగా నా ఒళ్ళో పడుకునున్నారా? ఎంత ఆశ్చర్యము! సహత్వం భృతః మే జఠరేణ నాథ కథం ను యస్య ఉదరే ఏతదాసీత్ విశ్వం యుగాంతే వటపత్రే ఏకః సేతే స్మ మాయాశిశుః అంఘ్రిపాణః. త్వం దేహతంత్రః ప్రశమాయ పాప్మనాం నిదేశభాజాంచ విభో విభూతయే యథా అవతారాః తవ సూకరాదయః తథా అయమపి ఆత్మపదోపలబ్ధయే. పాప్మనాం ప్రశమాయ వినాశాయ చ దుష్కృతాం నిదేశభాజాం విభూతయే. మీ ఆదేశాన్ని చేరుకున్నవాళ్ళు, మీరు చెప్పిన ఉపదేశాన్ని కోరి భజిస్తూ దాన్ని ఆచరిస్తున్న వాళ్లకు విభూతి కలిగించడం కోసము, శిష్ట రక్షణార్థము, దుష్ట శిక్షణార్థము, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం త్వం మీరు, ఓ విభో, ఈ వైభవము, ఈ విభుత్వమంతా, విభూతి ఎవరిదో ఆ మీరు ఈ దేహతంత్రాన్ని, ఈ అవతారాన్ని ధరించడం అన్నదాన్ని చేస్తూ ఉంటారు. ఎందుకు ఈ అవతారాలు తీసుకోవడం? ఎందుకు అంటే పాపాన్ని ప్రశమనం చేయడానికి, ఉపశమింప చేయడానికి, ఆదేశాన్ని పాలించిన వాళ్లకు ఐశ్వర్యాన్ని కలిగించడానికి మీరు అవతారాన్ని పుచ్చుకుంటూ ఉంటారు. యథా తవ అవతారాః, ఏమి అవతారాలున్నాయో, సూకరాదయః వరాహావతారము అని ఇదే 3వ స్కందంలో ముందు చెప్పుకున్న వరాహావతారము, ఆది వరాహావతారం, ఆది రూపాలన్నీ, ఇప్పుడు మీరు తీసుకున్న కపిలావతారం వరకు అవన్నీ కూడా, అయమపి ఇది కూడా, ఈ కపిలావతారం వరకు ప్రతిదీ ఏదైనా సరే ఆత్మపదోపలబ్ధయే, ఆత్మపదాన్ని, ఆత్మ మార్గాన్ని చూపించడం కోసమే. అందుకోసమే మీరు ఈ రూపాలన్నీ తీసుకుంటారు. సూకర అవతారాన్ని తీసుకున్నప్పుడు చేసి చూపించే రూపం అది. అందులో చెప్పడం ఏమీ లేదు, ఆయన చేసి చూపించారు. ఏ విధంగా కంటికి కనిపించినవన్నీ నావే అని వెంటబడి, ప్రపంచం వెంటబడిపోయే వాళ్ళందరూ అటువంటి గుణాన్ని ఏ విధంగా నిర్మూలించుకోవాలి అని చూపిస్తూ ఉన్న అవతారము మన వరాహావతారము. అదే విషయాన్ని చెప్పి నేర్పిస్తూ ఉన్న అవతారము అయం ఈ కపిలావతారము. చేసి చూపించేవి, చెప్పి నేర్పించేవి, మొత్తం అవతారాలన్నీ ఏమి చేస్తూ ఉంటాయంటే ఆత్మపదాన్ని చూపించడమే వాటి ఉద్దేశము. ఆత్మ మార్గాన్ని చూపించి వెళ్ళిపోతూ ఉంటాయి, ఆత్మ మార్గాన్ని చూపించి వెళ్ళిపోతూ ఉంటాయి. చెప్పి నేర్పించినా సరే, చేసి చూపించినా సరే. త్వం దేహతంత్రః ప్రశమాయ పాప్మనాం నిదేశభాజాంచ విభో విభూతయే యథా అవతారాః తవ సూకరాదయః తథా అయమపి ఆత్మపదోపలబ్ధయే. యత్ నామధేయ శ్రవణ అనుకీర్తనాత్ యత్ ప్రహ్వణాత్ యత్ స్మరణాత్ అపి క్వచిత్ స్వాదః అపి సద్యః సవనాయ కల్పతే కుతః పునః తే భగవన్ను దర్శనాత్. భగవన్, ఓ భగవాన్, యత్ ఏ నామధేయాన్ని శ్రవణం చేసినా సరే, అనుకీర్తనము దాన్ని అనుసరించి గానం చేస్తూ ఉన్నా సరే, యత్ ప్రహ్వణము ఏ నామాన్ని నమస్కరించినా సరే, యత్ స్మరణాత్ ఏ నామాన్ని స్మరించినా సరే, క్వచిత్ ఎప్పుడైనా సరే, స్వాదః అపి ఎటువంటి క్రూరుడైనా సరే, సద్యః వెంటనే, సవనాయ కల్పతే వాడు చేసే కర్మలన్నీ యజ్ఞాలుగా మారిపోతాయి. అంటే కుతః పునః, ఇంక మళ్ళీ చెప్పేదేముంది ఓ భగవాన్, తే దర్శనాత్ నీ దర్శనమే కలిగిందంటే ఇంక వాడి యజ్ఞము ఫలించినట్టే. అసలు నీ నామస్మరణ చేస్తేనే చాలు, ఎటువంటి వాడైనా
చేసే కర్మలన్నిటిని యజ్ఞాలుగా మార్చుకోగలుగుతాడంటే, నీ దర్శనం కలిగితే ఇంకా యజ్ఞానికి ఫలము దాన్ని మించిందుంటుందా? ఇక్కడ నామధేయం అంటే అర్థమేంటో వీటన్నిటికి అర్థాలేంటో ఒకసారి చూద్దాం. నామధేయం నామము అంటే ఆలోచన. నేమ్ గాదు. పెన్ అన్నది పెన్నుకి నామం గాదు. పెన్ అనగానే ఆ శబ్దం వినగానే మనసులో ఏ రూపం కదులుతుందో దాన్ని నామం అని పిలుస్తారు. ఆలోచన. ఏ ఆలోచన మనసులో కదులుతుందో ఒక శబ్దం వినగానే అది నామం. ఏ శబ్దం విన్నా కూడా ఇదే నామము, ఇదే ఆలోచన మనసులో కలుగుతూ ఉంటే అటువంటి శ్రవణం కావాలి. ఏది విన్నా మన ఆలోచన వెంటనే ఆత్మ వైపుకే వెళ్తూ ఉంటే అది నామధేయ శ్రవణము. అది నామశ్రవణము. నామశ్రవణము అంటే ఎవరో అక్కడ కూర్చొని రామ రామ అంటుంటే నేను విన్నాను గాదు. ఎవరో అక్కడ కూర్చొని రామ రామ అంటుంటే లేదా ఎవరో అక్కడ కూర్చొని ఇంకేంటో నామం జపిస్తుంటే నేను విన్నాను కాబట్టి అది నామశ్రవణం కాదు. ఏ మాట విన్నా సరే ఒకటే నామము. ఆత్మ గురించిన ఆలోచనే భగవత్ స్ఫురణే మనసులో మెదులుతూ ఉంటే దాని పేరు నామశ్రవణము. ఆ తర్వాత అనుకీర్తనము. ఏదైనా వినగానే ఆత్మతత్వం గురించే అర్థమవుతూ ఉంటే దాన్నే చెప్పడము కీర్తనము. తెలుస్తూ ఉన్నదాన్ని చెప్తూ ఉండడము. మనము వైశేషిక సూత్రాలన్నీ చదువుకుంటాము. పాపం వాళ్ళు వాయువని చెప్తారు, శబ్దమని చెప్తారు, ఆకాశమని చెప్తారు. ఏది చెప్పినా వాళ్ళు చెప్తున్న సూత్రాల్లో వాళ్ళు ఏ పేరు పెట్టుకుని ఆ సూత్రాన్ని రాసుకున్నా సరే, అందులో చెప్పిన గుణం మాత్రం ఆత్మతత్వం లాగానే మనకెట్లా వినిపిస్తుందో, ఏ శబ్దాన్ని శ్రవణం చేసినా ఒకటే నామము. ఆత్మే మనసులో మెదులుతూ ఉంటే అది నామశ్రవణము. అయితే ఆ రకంగా ఒక నామం, ఒక ఆలోచన మనసులో కదులుతుంటే దాన్నే చెప్పడము నామ సంకీర్తనము, నామకీర్తనము. అంటే మనసులో ఏ ఆలోచన కదులుతున్నదో దాని గురించి చెప్పడము. అదిగో కృష్ణ పరబ్రహ్మం నాతో మాట్లాడుతూ ఉన్నారు. రామచంద్రమూర్తి నా మనసులోనే ఉన్నట్టు నాకనిపిస్తున్నది అని వాటి గురించి చెప్తూ ఉండడము కీర్తనము. మనసులో ఏం జరుగుతున్నదో హృత్కమలంలో దాన్ని గురించి చెప్తూ ఉండడము కీర్తనము. ప్రహ్వణము అటువైపే నమము, వంగడము అటువైపుకే మనసు జారుతూ ఉంటుంది. ప్రపంచం వైపుకి జారదు. లోపలికి ఆ నామము ఎక్కడి నుంచి ఆలోచన కలుగుతున్నదో ఆత్మతత్వం గురించి అటువైపుకే ఇంక పూర్తిగా ప్రకృష్టంగా ఒరుగుతూ ఉంటే మన మనసు ఇంకెంత కష్టం మీద ప్రపంచం వైపుకి రావాల్సొస్తుంది. ఎవరైనా పిలిస్తే, "ఆ! ఏం చెప్తున్నావు?" అని మళ్ళీ ఇటు వినాల్సొస్తుంది గానీ, లేతే మాటి మాటికి అప్రయత్నంగా అటువైపు జారిపోతూ ఉంటే దాని పేరు ప్రహ్వణము. దాని తర్వాత స్మరణం ఇంతకీ స్మరణ గుర్తుకొస్తూ ఉంటుంది. స్మృతి కలుగుతూ ఉంటుంది. ఆత్మస్మృతి, ఆత్మస్మరణ కలుగుతూ ఉంటుంది. బ్రహ్మస్ఫూర్తి కలుగుతూ ఉంటుంది. అది నామస్మరణ అంటే ఆ ఆలోచన ఏది మనసులో మెదులుతున్నదో అది ఏంటి అన్న స్మరణ కలుగుతూ ఉంటుంది. జ్ఞాపకమొస్తూ ఉంటుంది. ఆ రకంగా వచ్చిందంటే ఇంక వాడు ఏ కర్మలు చేసినా ప్రాపంచిక కర్మలన్నీ స్వాదహ అనవసరమైన కర్మలే ఉంటాయి. ఏ పని చేసినా ప్రపంచంలో అక్కర్లేని పనులు, ఆత్మద్రోహం చేసుకునే కర్మలే ఉంటాయి. కానీ అవన్నీ కూడా యజ్ఞాలుగా మారిపోతాయి. వాడదే పని వాడు అన్నం తినడానికి కూడా వాడు వంట చేసుకోవాలంటే కత్తులను, అగ్నులను వాటినన్నిటిని వాడవలసి వస్తుంది. వాడు అన్నం తిన్నాడంటే పక్కన వాడికి లేకుండా పోవలసి వస్తుంది. ఇట్లాంటివి ఎన్నో జరుగుతాయి. రకరకాల అపకారాలు తెలిసి తెలియక ప్రపంచంలో ఉన్నవాళ్ళు దైనందిన జీవితంలో వాళ్ళ జీవన యాత్ర సాగిస్తూ ఉన్నప్పుడు చేస్తూనే ఉంటారు. కానీ అవన్నీ గూడా ఆత్మతత్వం గురించి తెలిస్తే యజ్ఞమైపోతాయి ఇంకా. కాబట్టి ఇంకా అంతవరకు ఆ స్మరణ కలుగుతూ ఉన్నంత మాత్రాన ఊరికే నామము మనస్సులో ఆలోచన మెదులుతూ ఉంటేనే ఇంత లాభముంటే, మనసులో వాడికి ఇదే ఆలోచన కలుగుతున్నది. ఏది విన్నా వాడికి అదే ఆలోచన కలుగుతుంటుంది. వాడు అదే ఆలోచన గురించి మాట్లాడుతుంటాడు. వాడు అటువైపే వంగుతుంటాడు. వాడు అటువైపే దాన్నే గుర్తు చేసుకుంటూ ఉంటే, ఇంక వాడు బయట ఏ పని చేసినా అది యజ్ఞంలాగా అవుతుందంటే,
ఇంకా వాడికసల ఆ దర్శనమే ఆత్మ దర్శనమే మనసులో ఆ హృత్కమలంలో జరిగిందండి. ఇంక చెప్పడానికేముంది? ఇంక చెప్పడానికి గూడా ఏమీ లేదు. యత్ నామధేయ శ్రవణ అనుకీర్తనాత్ యత్ ప్రహ్వణాత్ యత్ స్మరణాదపి క్వచిత్ స్వాదః అపి సద్యః సవనాయ కల్పతే కుతః పునః తే భగవన్ను దర్శనాత్. అహో బత స్వపచః అతః గరీయాన్ యజ్జిహ్వాగ్రే వర్తతే నామ తుభ్యం తేపుః తపః తే జుహువుః సస్నుః ఆర్యాః బ్రహ్మ అనూచుః నామ గృణంతి యే తే. అహో బత ఓహో! అసలు వాడు స్వపచః. స్వ అంటే రేపు. రేపు గురించిన ఆలోచనలతో, తాపాలతో పతనమవుతుంటాడు వాడు. పొద్దస్తమానము రేపు, రేపు, రేపని ఆలోచించుకుంటూ, ఇంక ఈ ప్రపంచం గురించిన ఆలోచనలతోటే కాలానికి కట్టుబడి వాడు, కర్మలకు బద్ధుడై పచ్చనమవుతున్నవాడు ఎవరున్నారో, అందుకనే యమలోకంలో జీవులను సలసల కాలుతున్న ఏదో నూనెలో కాలుస్తూ ఉంటారు అప్పడాల్లాగా అని జెప్తారు. ఎందుకంటే, కాలం ఇట్లనే కాలుస్తూ ఉంటుంది. ఎవరినైనా తాపాలతో తపిస్తుంటారు కాలాన్ని చూసుకుంటూ. అటువంటి వాడు గూడా ఒక్కసారి ఏదైతే జిహ్వాగ్రే వాడి నాలుక చివరన తుభ్యం నామ నీ నామాన్ని చెప్పుకుంటూ ఉంటాడో, అదే విధంగా వర్తతే బ్రతుకుతూ ఉంటాడు. పొద్దస్తమానం వాడు నీ నామ కీర్తనే చేస్తుంటాడు. నామ కీర్తన చెయ్యాలి అంటే వాడి శ్రవణాలు కూడా ఏది విన్నా ఇదే అర్థమవుతూ ఉండాలి. వాడు స్పెషల్‌గా పోయి రామ, కృష్ణ అని వినక్కర్లేదు. వాడు అన్నము, కంప్యూటర్ అని విన్నా గూడా వాడికి ఆత్మ గురించిన ఆలోచనలే కలుగుతూ ఉండాలి. వాడి మనసు అటువైపే ఉంటుంది మరి. వాడదే మాట్లాడుతున్నాడంటే, వాడదే అనుకుంటూ ఉంటాడు. అటువైపే వాడి ఆలోచనలన్నీ ఉంటాయి. అదే గుర్తు చేసుకుంటుంటాడు. ఆ రకంగా వాడున్నాడంటే, ఇంక వాడు గరీయాన్. వాడిని మించిన శ్రేష్టమైన వాడు ఇంకెవడు ఉండడు. వాడన్నీ దాటిపోతాడింక. వాడంతకన్నా ముందు స్వపచుడైతే అయ్యాడు. రేపటి గురించిన ఆలోచనలతో కాగిపోతున్న వాడైతే అయ్యాడు గానీ, వాడెప్పుడైతే ఈ అలవాటు చేసుకుంటాడో నామ శ్రవణానుకీర్తన, ప్రహ్వణ, స్మరణ అన్న పద్ధతులతో వాడి మనస్సు, వాడి హృదయము కదులుతూ ఉన్నదో అప్పుడింక వాడు శ్రేష్ఠుడైపోతాడు ఆటోమేటిక్. ఇంకప్పుడు వాడు ఏ పని చేసినా శ్వాదహ వాడు పాపం రేపు రేపు అదనం చేస్తుంటాడు. రేపు అనుకుంటూ ఏవో అనుభవాలని భుజిస్తూ ఉంటాడు. ఇంద్రియాలతో చూస్తూ ఉంటాడు, తింటూ ఉంటాడు, తాకుతూ ఉంటాడు, వింటూ ఉంటాడు. ఇంక అవన్నీ ఇంద్రియాలు చేసేవన్నీ స్వాదహ అంటే రేపటి గురించిన ఆలోచనలతోటే వాడు అనుభవాలతో ఉంటాడు. వాడు భోక్తగా ఉంటే గూడా ఆ భోక్తృత్వం పోయి వాడు చేసేదంతా యజ్ఞమయమైతుందంటే అది ఎట్లా అని ఇక్కడ చెప్తున్నారు. వాడు ఈ విధంగా శ్రవణ, కీర్తన, నమస్కార, స్మరణాలు చేస్తూ ఉంటే వాడు ఏ పని చేసినా తపహత్తేపుః వాడు చేసే పనంతా తపస్సు చేసినట్టే. కాబట్టి వాడు తపస్సులు చేసినట్టే. జుహువుహు పొద్దస్తమానం వాడు ఏ కర్మ చేసినా యజ్ఞాలు చేస్తూ ఉన్నట్టే. సన్నుహు వాడు ఎప్పుడూ తీర్థాల్లో స్నానాలు చేస్తూ ఉన్నట్టే. ఆర్యాహ వాడు ఆర్యుడు, జ్ఞాని. ఆర్యం అంటే పృచ్చతి గచ్చతి ఇతి అని జ్ఞానాన్ని పొందినవాడై ఉంటాడు. పైగా బ్రహ్మ అనూచుః వేదాన్ని చదువుకున్నవాడై ఉంటాడు. ఎందుకు అంటే వేదంలో చెప్పే విషయం ఇదే మరి. తీర్థ స్నానాలన్నీ చేస్తే కలిగే లాభం ఇదే మరి. యజ్ఞయాగాదులు చేస్తే వచ్చే పుణ్యం ఇదే మరి. తపస్సులన్నీ తపిస్తే కలిగే ఫలితం ఇదే మరి. కాబట్టి వాడింత మాత్రం చేశాడంటే ఇవన్నీ జరిగిపోయాయని అర్థం. ఆ రకంగా ఎవరైతే తే నామ గృణంతి నీ నామస్మరణ చేస్తూ నీ నామాన్ని పట్టుకున్నారు. నీ నామం అంటే మళ్ళీ పేరు పట్టుకోవడం గాదు. పేరు పట్టుకొని కూర్చొని అదే మాటి మాటికి అనడం గాదు. నామాన్ని పట్టుకోవడం అంటే ఏ శబ్దం విన్నా అదే అర్థాన్ని పట్టుకుంటూ ఉన్నవాళ్ళు
అన్నీ చదివినట్టే, అన్నీ చేసినట్టే. ఇంక కొత్తగా వాళ్ళు చేయవలసిన తపస్సులు లేవు, పూజలు లేవు, ఏదో అభ్యంగన స్నానాలు లేవు, తీర్థ స్నానాలు లేవు, వేదాన్ని చదువుకోవడాలు లేవు. అన్నీ అయిపోయినట్టే. ఇంత చేశాడంటే వాడు నిజంగా నామాన్ని పట్టుకున్నాడంటే ఇంక మిగిలినవన్నీ ఇవన్నీ ఎందుకు? తపస్సులు చేయడం, యజ్ఞాలు చేయడం, తీర్థ స్నానాలు చేయడం, వేదాలు చదువుకోవడం అన్నీ ఎందుకు? నామాన్ని పట్టుకోవడం కోసమే. నామమే పట్టుకున్నాక ఇవన్నీ అయిపోయాయని అర్థం. అహో బత స్వపచః అతః గరీయాన్ యజ్జిహ్వాగ్రే వర్తతే నామ తుభ్యం తేపుః తపః తే జుహువుః సన్నుః ఆర్యాః బ్రహ్మానూచుః నామ గృణంతి ఏ తే. తం త్వాం అహం బ్రహ్మ పరం పుమాంసం ప్రత్యక్ శ్రోతసి ఆత్మని సంవిభావ్యం స్వతేజసా ధ్వస్తగుణప్రవాహం వందే విష్ణుం కపిలం వేదగర్భం. తం త్వాం ఆ మిమ్మల్ని అహం నేను వందే నమస్కరిస్తున్నాను. ఆ పరబ్రహ్మము మీరే. పరం పుమాంసం ఆ పరమ పురుషుడు మీరే. ప్రత్యక్ శ్రోతసి ఆత్మని ఏవైతే మనసేంద్రియాలున్నాయో అవన్నీ వెనక్కి తిరిగితే, ఇంద్రియాలన్నీ బయట ప్రాపంచికమైన వ్యాపారాల ఆపేసి వెనక్కి తిరిగితే, అవన్నీ ఉపరతి పొందితే, మనస్సు ప్రపంచంలో తిరగడం ఆపేసి వెనక్కి తిరిగి ఉపశాంతించి ఉంటే, అటువంటి స్థితిలో ఆత్మని తనలోనే తాను తెలుసుకునే ఏ పరబ్రహ్మమై ఉన్నారో, ఆత్మలోనే స్వరూపంలోనే సంవిభావ్యం సమ్యక్‌గా విశేషంగా భావింపబడే తత్వమేమున్నదో, మీ మీ తేజస్సు మీ స్వరూపము. చైతన్యము చిత్ మీ స్వరూపము. మీ స్వరూపంతోటే గుణ ప్రవాహాలన్న స్వభావాన్ని ధ్వంసం చేసుకుని, మీరు స్వరూపంగానే ఉండి, స్వభావాలతో కూడక వాటికి పరుడై ఉండి, అయితే ఆ గుణ ప్రవాహాలతోటే విష్ణువై విశ్వంగా వ్యాపిస్తూ ఉన్నారు. మీరు ఈ విశ్వంలో ఉన్న ప్రతి ప్రాణికి కపిలము కామించబడే వస్తువై ఉన్నారు. కామః అయి ఉన్నారు. కామి, కామః, కాంతః అని ఎన్ని పేర్లతో పిలుచుకుంటామో, అటువంటి కామింపబడే కపిలం అంటే దానికి అర్థం అది. కామింపబడేది, కోరుకోబడేదని అర్థం. కోరుకోబడే మీకు వేదాలకు ఉద్భవ స్థానమై ఉన్నారు. వేదాలలో ఉన్నారు. వేదాల చేత తెలియబడే మిమ్మల్ని నేను తెలుసుకుంటూ ఉన్నాను. మీకు వందే నమస్కరిస్తూ ఉన్నాను. తం త్వాం అహం బ్రహ్మ పరం పుమాంసం ప్రత్యక్ శ్రోతసి ఆత్మని సంవిభావ్యం స్వతేజసా ధ్వస్త గుణ ప్రవాహం వందే విష్ణుం కపిలం వేదగర్భం అని ఆ తల్లి స్తుతించింది. ఆయనకు ఆమెకర్థమైన విషయాన్ని ప్రశంసించిందంటే చెప్పింది. అప్పుడు మైత్రేయుల వారు, విదురుల వారికి మనందరికి ఏం చెప్తున్నారంటే, ఈడితః భగవాన్ ఏవం కపిలాఖ్యః పరః పుమాన్ వాచా విక్లవయా ఇతి ఆహ మాతరం మాతృవత్సలః. ఏవం ఈ విధంగా ఆ భగవంతుడు పరః పుమాన్ పరమపురుషుడు ఇప్పుడు కపిలుడు అన్న పేరుతో అవతారాన్ని పుచ్చుకున్నవాడు దేవహూతి చేత ఈడితః స్తుతింపబడ్డవాడై, ప్రశంసించబడ్డవాడై, చెప్పబడ్డవాడై అని అర్థం. ఈడితం అంటే. ఈ మాట ఇంతకు ముందు గూడా మీరు ఇంకొక చోట కూడా విని ఉంటారు. ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం అని చెప్తూ చివరి పాదంలో శంభుమీశానమీడే అని ఉంటుంది. దాన్ని విడదీస్తే శంభుం ఈశానం
ఈడే అనొస్తుంది. ఈడే అంటే స్తుతౌ ఈడ్ అని దాని అర్థం వ్యుత్పత్తి పరంగా స్తుతి, ప్రశంస అని అర్థం అంటే చెప్పడం. శంభుం శంభు గురించి, ఈశానం ఈశానుడు, ఈ మొత్తానికి శాస్త ఎవరై ఉన్నాడో, ఈశావాస్యమిదం జగత్ అని చెప్పుకుంటూ ఉన్న దాంట్లో ఈశ్వరుడెవరో, ఆ శాసకుడెవరో ఆయన గురించి చెప్తున్నాను. ఎందుకు చెప్తాను? నాకర్థమైంది గాబట్టి దాని గురించి చెప్తున్నాను. నేనింతవరకు ఈ తత్వం గురించి ఈ విధంగా అర్థం చేసుకున్నాను అని మన దేవహూతి కపిలుల వారికి చేసిన స్తుతి లాంటిదే. శంభుమీశానమీడే అని ఉంటుంది. ఈడే అంటే నేను అర్థం చేసుకున్నది ఇది అని ఆ తెలుసుకున్నవారు పెద్దవారు వారికి నమస్కారము. ఆయన భగవంతుడికి చెప్పుకుంటున్నాడు. నువ్వు నాకు చేసిన ఉపదేశం నాకు ఈ విధంగా అర్థమైంది అని చెప్పుకుంటున్న స్తోత్రం అది. ఆ రకంగా ఈడితః చెప్పబడ్డవాడై మన కపిలుల వారు, మన భగవంతుడు విక్లవయ వాచ ఆయనకి ఇంక విక్లవము మాట గద్గదమవుతున్నది. ఆనందంతో ఆయన గుండె ఉప్పొంగుతున్నది. చెప్తున్న విషయాన్ని శిష్యుడు అర్థం చేసుకుని తిరిగి అంత జాగ్రత్తగా అప్పచెప్తే గురువుగారి గుండె ఎంత పొంగుతుందో. దాంతో అసలు ఒక్కొక్కసారి మాటలు గూడా తడబడతాయి. వాళ్ళంత బాగా అర్థం చేసుకొని నాకిది అర్థమైందని చెప్తే అసలు గంతులు వేస్తారు గురువులు. ఆ రకంగానే మన కపిలుల వారు గూడా ఎంత సంతోషించారో. ఆయన మాట తడబడుతుంటే ఆయనకి అంత ఆనందం, అంత ఆనందం. ఆయన ఆ మాతృవత్సలుడు మాతరం తల్లితో ఈ విధంగా ఆహా! చెప్తూ ఉన్నారు. ఇంకా చివరిగా చెప్పవలసిన జాగ్రత్తలు ఒకటో రెండో చెప్తున్నారాయన. ఇక్కడ మాతరం అన్నప్పుడు మళ్ళీ మనము ఈ మొత్తం ఉపాఖ్యానం మొదలుపెడుతూ ఉన్నప్పుడు, ఈ కపిలాఖ్యానము మొదలుపెడుతూ ఉన్న సమయంలో మాత అని కనిపించినప్పుడు కూడా మళ్ళీ చెప్పుకున్నాము. మాత అంటే తల్లి అని ఒక అర్థం ఎట్లైనా ఉన్నది. కాక మాత అంటే కొలమానం వేస్తూ ఉన్నవాడు అని అర్థము. ప్రమాణంతో జ్ఞానమన్న ప్రమాణంతో అప్రమేయమైన ఆత్మతత్వాన్ని తెలుసుకుంటూ ఉన్నవాడు మాత లేదా ప్రమాత అని అర్థం. జ్ఞాత అనర్థం. అటువంటి జ్ఞాత, అటువంటి మాత ఆ సాధకుడెవరున్నాడో, ఆ సాధకుడు ఇంతవరకు చేసిన ఉపదేశాన్ని పూర్తిగా విని, ప్రశ్నలుంటే అక్కడక్కడ అడిగి జాగ్రత్తగా మళ్ళీ అర్థం తెలుసుకుని, ఆ తెలుసుకున్న దాన్ని నాకీ విధంగా అర్థమయింది అని అప్పజెప్తే, దాంతో ఎంతో సంతోషించి భగవంతుడు, గురువుగారు శిష్యుడికేం చెప్తున్నారో చూద్దాము. మైత్రేయః ఉవాచ ఈడితః భగవాన్ ఏవం కపిలాఖ్యః పరః పుమాన్ వాచా విక్లవయా ఇతి ఆహ మాతరం మాతృవత్సలః. కపిలః ఉవాచ మార్గేణ అనేన మాతః తే సుసేవ్యేన ఉదితేన మే ఆస్థితేన పరాం కాష్టాం అచిరాత్ అవరోత్స్యసి. మాతః అమ్మా, మే ఉదితేన నా చేత చెప్పబడ్డ, సుసేవ్యేన చాలా సులువమ్మ దీన్ని ఆచరించడము. నేను చెప్పిన ఈ జ్ఞాన మార్గాన్ని, సాంఖ్య మార్గాన్ని, నేను చెప్పిన ఈ భక్తి మార్గాన్ని ఆచరించడం చాలా సులువు. సుసేవ్యం ఇది. చాలా సులువుగా సేవించొచ్చు, అర్థం చేసుకోవచ్చు. చాలా సులువుగా దీన్ని ఆచరించొచ్చు. అంత సింపుల్‌గా చెప్పాను. ఇటువంటి సుసేవ్యమైన, సుష్టుగా, సుఖంగా, ఈజీగా అర్థం చేసుకుని ఆచరించగలిగిన మార్గేణ అనేనా ఈ మార్గంలో నువ్వు ఇదే విధంగా ఆచరిస్తూ వెళ్ళావంటే, నేను చెప్పిన విధంగా సులువుగా, సుఖంగా నేను చెప్పిన పద్ధతిలో ఆచరిస్తూ వెళ్ళావంటే, ఆ మార్గాన్ని ఆస్థితేనా నువ్వు ఆశ్రయించి, ఆ మార్గాన్ని వదిలిపెట్టకుండా ముందుకు వెళ్తూ ఉన్నావంటే, అచ్చిరాత్ అచిర కాలంలోనే, అతి తొందరలోనే పరాం కాష్టాం అవరోత్స్యసి. పరమ కాష్ట, కాష్ట అంటే స్థితి అనర్థం. పరమస్థితిని చేరుతావు అనర్థం. ఇప్పటిదాకా నువ్వు ఇనీషియల్‌గా బుభుక్షువువు. తర్వాత నీకు ముముక్షుత్వం కలిగింది. మోక్ష ఇచ్చ కలిగింది. ఆ తర్వాత నెమ్మదిగా
ఇప్పుడు తెలుసుకున్న విషయాన్ని ఆచరించాలి గదా! ఇంతవరకు తెలుసుకున్నావు. ఇంకా ఆచరిస్తూ వెళ్ళావంటే మెట్లెక్కుతూ ఆరురుక్షుడివై అతి తొందరలోనే నువ్వు దాన్ని అధిరోహిస్తావు. యోగారూఢుడు అయితావు. ఎక్కడికి చేరుతావు? పరాం కాష్టాం పరమస్థితిని చేరుతావు. పైగా కాష్టం అంటే ఇంకొక అర్థం గూడా ఉన్నది. ప్రకాశించేది అని అర్థం. కాబట్టి జ్ఞానం. పరమ జ్ఞానాన్ని, ఆత్మ జ్ఞానాన్ని అధిరోహిస్తావు. ఆత్మస్థితిని చేరుతావు. శ్రద్ధత్స్వ ఏతత్ మతం మహ్యం జుష్టం యత్ బ్రహ్మవాదిభిః ఏన మాం అభవం యాయాః మృత్యుం రుచ్యంతి అతద్విదః. శ్రద్ధత్స్వ జాగ్రత్త. జాగ్రత్త. నేను చెప్తున్న విషయాన్ని పోగొట్టుకోకు. నేను చెప్తున్న విషయాన్ని జాగ్రత్త చేసుకో. శ్రద్ధగా నువ్వు దాన్ని జ్ఞాపకం పెట్టుకో. ఆచరిస్తూ ఉండు. వదిలిపెట్టుకోకు. జాగ్రత్త. ఏతత్ ఈ మహ్యం మతం నేను చెప్పిన ఈ ఉపదేశాన్ని పోగొట్టుకోకు. శ్రద్ధగా ఉండు. అలర్ట్‌గా ఉండు. అప్రమత్తంగా దీన్ని కాపాడుకో. ఇప్పుడు నేను చెప్పిందేదున్నదో యత్ బ్రహ్మవాదిభిః జుష్టం. బ్రహ్మవాదులు వేదం తెలుసుకుని దాని గురించి చెప్పగలిగిన వాళ్ళు, వేదంలో ఉన్న వస్తువు గురించి చెప్పగలిగిన వాళ్ళు బ్రహ్మవేత్తలు. బ్రహ్మవేత్తలంటే బ్రహ్మాన్ని తెలుసుకునేవాళ్ళు. బ్రహ్మాన్ని తెలుసుకున్నవాళ్ళు. దాని గురించి చెప్పగలిగిన వాళ్ళు బ్రహ్మవాదులు. ఆ బ్రహ్మవాదులకు జుష్టం ఇష్టమైన విషయమిది. వాళ్ళు ఎల్లప్పుడూ నిత్యము గ్రహిస్తూ ఉన్న విషయమిది. వాళ్ళ చేత తెలియబడే విషయం. బ్రహ్మవాదులకు తెలిసే విషయమిది. అటువంటి విషయము నేను నీకు ఉపదేశం చేశాను. దీన్ని పోగొట్టుకోకు. శ్రద్ధత్స్వ జాగ్రత్త. ఏనా దేని వల్లనైతే అభవం మాం జన్మలు లేని, పుట్టుకలు లేని నన్ను యాయాహ పొందుతావో అటువంటి ఉపదేశమిది. మళ్ళీ జన్మలు లేకుండా పోతాయి. అమృతత్వాన్ని తెచ్చుకుంటావు. బ్రహ్మవాదులు దీన్ని నిత్యము సేవిస్తూ ఉంటారు. అటువంటి ఉపదేశం చేశాను. పోగొట్టుకుంటే ఏమవుతుంది? శ్రద్ధ తగ్గి నువ్వు అశ్రద్ధదానుడివైతే మళ్ళీ అజ్ఞానంలోకి వెళ్తావు. దానివల్ల అతద్విధము తత్ పదార్థం గురించిన వేదనము తెలియడం ఉండదు. అతత్ విషయాలు, అసత్ విషయాలను పట్టుకుంటావు. ఎందుకు అంటే శ్రద్ధ తగ్గింది అంటే చెప్తున్న విషయాన్ని మర్చిపోయావు, ఆచరించట్లేదంటే దాన్ని పోగొట్టుకుంటావు. దాంతో సత్ విషయం జారిపోయిందంటే మిగిలిందేంటి? అసత్ విషయం ఉంటుంది. దాన్ని పట్టుకుంటావు. ఆ విధంగా అతత్ విదః అసత్ వస్తువులను పట్టుకుని వాటినే తెలుసుకుంటూ ఉన్న వాళ్ళెవరున్నారో అటువంటి వాళ్ళు మృత్యుం రుచ్యంతి. మళ్ళీ మృత్యువునే పొందుతారు. ఎందుకంటే అసత్ విషయాలని పట్టుకున్న వాళ్ళు అవిద్యతో, అజ్ఞానంతో ఉంటారు. శరీరం పడిపోతే దేహాభిమానంతో ఉంటారు కాబట్టి నేనే పోయాననుకుంటారు. కాబట్టి మళ్ళీ జన్మిస్తారు. మళ్ళీ జన్మించి మళ్ళీ అదే విధంగా ఉన్నారంటే మళ్ళీ పోతారు వాళ్ళు. ఈ విధంగా ఆ సైకిల్‌ని బ్రేక్ చేయలేరు. ఆ సైకిల్‌ని బ్రేక్ చేయడానికి కావలసిన ఆత్మజ్ఞానాన్ని నేను ఉపదేశం చేశాను. దీన్ని పోగొట్టుకున్నావనుకో మళ్ళీ ఇక్కడికెళ్తావు. అతద్విదులు ఏ మృత్యువును పొందుతారో అటువంటి స్థితి కలుగుతుంది. అతద్విదులు పొందే స్థితిని కాదు, బ్రహ్మవాదులు తెలుసుకునే విషయాన్ని పోగొట్టుకోకుండా ఉన్నావంటే నన్ను పొందుతావు, అమృతత్వాన్ని చేరుతావు. మళ్ళీ జన్మలు లేకుండా సంసారమన్న దుఃఖాలేవీ లేకుండా ఇంకా అవన్నీ ఏకమై అద్వితీయమై ఉంటుంది. అటువంటి విషయాన్ని చెప్పాను జాగ్రత్త అని చెప్పారు. మార్గేణ అనేన మాతః తే సుసేవ్యేన ఉదితేన మే ఆస్థితేన పరాం కాష్టాం అచిరాత్ అవరోత్స్యసి. శ్రద్ధస్వ ఏతత్ మతం మహ్యం జుష్టం యత్ బ్రహ్మవాదిభిః ఏన మాం అభవం యాయాః మృత్యుం రుచ్యంతి అతద్విదః అని ఆయన చెప్పి ముగించారు. ఆ తర్వాత ఏమైందని మైత్రేయుల వారు మనకు చెప్తున్నారు.
इति प्रदर्श्य भगवान् सतीं ताम् आत्मनः गतिं స్వమాత్రా బ్రహ్మవాదిన్యా కపిలః అనుమతః యయౌ. ఇతి ఈ విధంగా మన భగవంతుడు తాం ఆ యొక్క ఆత్మనః గతిం ఆత్మ మార్గాన్ని ఆత్మను చేరుకునే విధానాన్ని సంసార మార్గాన్ని ప్రపంచ మార్గాన్ని కాదు, అసత్ మార్గాన్ని అనాత్మ మార్గాన్ని కాదు, ఆత్మ మార్గాన్ని సత్ మార్గాన్ని సతిని ప్రదర్శ్య ఏ విధంగా తెలుసుకోవాలి, ఆచరించాలి, దాన్ని చేరుకోవాలి అని చూపించి మన కపిలుల వారు ఇంక ఇప్పటికీ మన దేవహూతి బ్రహ్మవాది అయ్యింది. ఆమె బ్రహ్మాన్ని తెలుసుకోవడమే కాదు, బ్రహ్మవేత్తనే కాదు, బ్రహ్మవాది. ఎందుకంటే నాకేమర్థమయ్యింది అని పూర్తిగా ఆమె చెప్పిన గురువు గారికి ఆయన మెచ్చే విధంగా అప్పజెప్పింది. ఆయన ఉపదేశం పూర్తయిన తర్వాత ఆమె ప్రశ్నలతో మొత్తం క్లారిఫై చేసుకున్న తర్వాత సందేహాలన్నీ తొలగిన తర్వాత అధ అని మొదలుపెట్టి ఆ తల్లి ఆ బ్రహ్మం గురించి చెప్పింది. కాబట్టి ఆమె బ్రహ్మవేత్తనే కాదు, బ్రహ్మవాది కూడా. అటువంటి బ్రహ్మవాది అయిన తన తల్లి దగ్గర నుంచి దేవహూతి నుంచి అనుమతి పొందిన వాడై అనుమతః మన కపిలుల వారు యయౌ ఇంక వెళ్ళిపోయాడు. ఆయన ఇంక అక్కడ ఉండి ఉపయోగం లేదు, అవసరం కూడా లేదు. ఆయన అక్కడ అంతకాలం ఎందుకున్నాడు అంటే ఆ సాధకుడికి ఆ మార్గం చూపించడం కోసం, ఆత్మాభ్యాసాన్ని ఉపదేశం చేయడం కోసమే ఉన్నారు. ఆ పని అయిపోయింది, ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఇతి ప్రదర్శ్య భగవాన్ సతీం తాం ఆత్మనః గతిం స్వమాత్రా బ్రహ్మవాదిన్యా కపిలః అనుమతః యయౌ. సా చాపి తనయోక్తేన యోగాదేశేన యోగయుక్ తస్మిన్ ఆశ్రమే ఆపీడే సరస్వత్యాః సమాహిత. సా చాపి ఆమె ఆయన వెళ్ళిపోయిన తర్వాత, కపిలుల వారు కూడా వెళ్ళిపోయిన తర్వాత, తనయోక్తేన తన తనయుడు తనకు చేసిన ఉపదేశాన్ని అనుసరించి, యోగాదేశేన ఆయన ఏ యోగాన్ని ఆదేశించాడో ఉపదేశం చేశాడో అదే పద్ధతిలో అదే మార్గంలో యోగయుక్ ఆ యోగాన్నే అనుసరిస్తూ ఆశ్రయించినదై దాంతో కూడి ఆమె యోగయుక్తితో సరస్వత్యాః ఆపీడే సరస్వతి నదికి శిరో అలంకారంగా ఉన్న తస్మిన్ ఆశ్రమే అదే ఆశ్రమ పదంలోనే ఉన్నది ఆమె. ఆమె 9 మంది కూతుర్లు పెళ్లిళ్ళు చేసుకుని వెళ్ళిపోయారు. ఆమె భర్త వెళ్ళిపోయాడు. ఇప్పుడు కొడుకు కూడా వెళ్ళిపోయాడు. ఇంకా ఆశ్రమంలో ఆమె ఒక్కతే ఉన్నది. సమాహితంగా ఉన్నది, స్థిరమైన చిత్తంతో సమస్థితిలో స్థితదీహి స్థితిలో ఉన్నది. ఆమెకు మోహం లేదు, ఇంకా ఆమెకి ఏ తాపము లేదు, నిశ్చలంగా ఉన్నది. సా చాపి తనయోక్తేన యోగాదేశేన యోగయుక్ తస్మిన్ ఆశ్రమే ఆపీడే సరస్వత్యాః సమాహిత. అభీక్ష్ణ అవగాహ కపిశాన్ జటిలాన్ కుటిలాలకాన్ ఆత్మానం చ ఉగ్ర తపసా బిభ్రతి చీరిణం కృశం. ఆమె ఆ ఆశ్రమ పదంలో ఎట్లా ఉన్నది అంటే, అభీక్ష్ణము మాటి మాటికి అవగాహనము స్నానాలు చేస్తూ ఉంటే అదే సరస్వతి నదిలో ఆమె స్నానాలు చేస్తూ ఉంటే దానివల్ల కపిశాన్ ఎర్రగా రాగి తీగల్లాగా మారిపోయిన వెంట్రుకలన్నీ జటలు గట్టి ఉంటే, ఆ విధంగా ఉన్న కుటిల అలకలతో ఉంగరాలు తిరిగిన జుట్టు, ఇంతకుముందు నల్లగా అందంగా ఒత్తుగా చక్కటి పరిమళాలతో దువ్వుకుని జడ వేసుకుని ఉన్న జుట్టు ఇప్పుడు జటలు గట్టుకుని ఉన్నది. తైల సంస్కారాలు లేకుండా మాటి మాటికి చేస్తున్న స్నానాలతో ఎర్రగా మారిపోయి ఉన్నది. ఉగ్ర తపస్సుతో ఆమె శరీరమంతా
కృశించిపోయి ఉన్నది. ఆమె నార చీరలు ధరించి ఉన్నది. ఆ విధంగా ఆత్మానం బిభ్రతి. ఆమె దేహాన్ని అట్లా ధరిస్తున్నది. ఆ దేహము ఊరికనే ఆమెకు తగులుకుని ఉన్నది. ఆమె శరీరానికి కావలసినప్పుడు అన్నం తింటూ, పడుకుంటూ, లేస్తూ, స్నానం చేస్తూ ఏవి ప్రారబ్ధవశాత్తు జరగవలసి ఉన్నాయో అవి శరీరానికి జరుగుతూ ఉంటే ఆమె పట్టించుకోకుండా ఉన్నది. ఊరికనే ఆమె శరీరము ఒక తొడుగులాగా ఆమెకు తగులుకుని ఉన్నది. ఏదో పాము కుబుసము పాముని తగులుకుని ఉన్నట్టు ఇంకా ఊరికనే ఉన్నదట్లా. అభీక్ష్ణ అవగాహ కపిశాన్ జటిలాన్ కుటిలాలకాన్ ఆత్మానంచ ఉగ్ర తపసా బిభ్రతి చీరిణం కృశం. ఆమెవరు? ఆమె ఎటువంటి జీవితాన్ని గడిపింది? ప్రజాపతేః కర్దమస్య తపోయోగ విజృంభితం స్వగార్హస్యం అనౌపమ్యం ప్రార్థ్యం వైమానికైః అపి. ఆమె తండ్రి ఎవరు? స్వయంభువ మనువు స్వయంగా. ఆయన ఆది రాజు. ఆయన కూతురు ఆమె రాకుమారి. ఎటువంటి జన్మ! ఆ తర్వాత ప్రజాపతి అయిన కర్దముణ్ణి పెళ్లి చేసుకున్న తర్వాత ఆయన తపోయోగంతోటి విజృంభించి ఇంకా ఆయన విమానాలతో సహా ఎంత అందంగా సృష్టించాడో. 10,000 మంది పరిచారికలను కూడా ఆమె కోసము నియమించాడు. కిన్నరి యువతులు నవయవ్వనంలో ఉన్నవాళ్ళు ఆమెకు ఏది కావాలంటే అది వాళ్ళు సమకూర్చి పెట్టేవాళ్ళు. స్నానాలు చేయించి, తలలు దువ్వి, పువ్వులు తురిమి, ఓహో! ఎంత ముద్దు ముద్దుగా చూసుకున్నారో. అసలు మన కర్దముడు ఆమెను ఎంత ముద్దుగా చూసుకున్నాడో. ఆమె కోరికలన్నీ తీర్చాడు. అసలు ఆమె అనుభవించని భోగం లేదు. అసలు ఆమె గృహస్థాశ్రమం ఎటువంటిది అంటే ఆమె గార్హస్థ్యము ఉపమానం లేదు. దానికి సాటి అయిన జీవితం లేదు. ఆమె ఎటువంటి గృహస్థాశ్రమాన్ని, ఎటువంటి సౌఖ్యాలను ఆమె అనుభవించిందంటే, వైమానికైః దేవతలు కూడా, దేవతలు, గంధర్వులు, కిన్నరులు, కింపురుషుల్లాంటి వాళ్ళు కూడా కోరుకునేలాంటి జీవితాన్ని గడిపింది ఆమె. వాళ్ళు ప్రార్థిస్తారు ఇంత బాగా ఉంటే ఎంత బాగుంటుందో గదా! మాకు గూడా ఇవన్నీ ఉంటే ఎంత బాగుంటుందో కదా! అని అటువంటి జీవితాన్ని అనుభవించిందామె. ఎంత ఘనంగా బ్రతికిందో. తండ్రి అట్లా చూసుకున్నాడు. భర్త అట్లా చూసుకున్నాడు. భర్త వెళ్ళిపోయేప్పుడు పూర్తిగా అంతా ఆయనకున్నవన్నీ ఆమెకిచ్చి వెళ్ళిపోయాడు. ఎన్ని లోకాలు అనుభవించడానికో ఉన్నవి మొత్తం ఆయన తపస్సుతో సాధించుకున్నవన్నీ ఆమెకిచ్చి వెళ్ళిపోయాడు. ఆమె అక్కడే ఉన్నది. ఆమె అక్కడే ఉన్నది. అక్కడ ఆశ్రమం అంటే ఏదో చిన్న కుటీరం అని మనం మనసులో ఊహించుకోరాదు. ఆమె ఉన్నదెక్కడుంది? ఆమె భర్త ఆయన తపోయోగంతో విజృంభించి సంకల్పంతోటే సృష్టించిన అందమైన గొప్ప ఇల్లు ఆమెది. అసలు దాని గురించి మనం అప్పుడు మన వ్యాసుల వారు వర్ణించి చెప్తే మనం చదువుకున్నాం. మళ్ళీ ఇక్కడ వర్ణించి చెప్తున్నారు. ఆమె జీవితం ఎటువంటి జీవితం గడిపింది. ఆమె ఇంటికున్న గోడలెటువంటివి, ఆమె ఇంటికున్న నేలలు, ఆమె ఇంటికున్న తలుపులు, ఆమె ఇంటి ముందు చావళ్లతో సహా అసలు ఎటువంటి అందాలతో ఆయన నిర్మించాడు. అక్కడే ఉన్నదామె. అక్కడే ఉన్నది. అన్ని భోగాల మధ్యలోనే ఉన్నది. అన్నీ అనుభవిస్తూ ఉన్నట్టుగానే కనిపిస్తుంది కానీ కాదు. పట్టు వస్త్రాలన్నీ అసలు వాళ్ళ ఇంటికి ఆయన సృష్టించిన ఇంటికి, ఆయన కట్టుకున్న ఇంటికి తెరలు, కర్టెన్స్ పట్టు వస్త్రాలతో కట్టాడాయన. అటువంటి స్థితిలో ఆమె జీవితాన్ని నడిపించింది ఇంతవరకు. ఇప్పుడు నార చీరలు ధరించి, జటలు గట్టిన జుట్టుతో, కృశించిపోయిన శరీరంతో తపిస్తూ ఉన్నది. ఆ శరీరము రాలిపోవడం కోసం ఆమె ఎదురు చూస్తూ ఉన్నది. ఆ విషయాలన్నీ మనం మళ్ళీ వచ్చే వారం కలిసి కూర్చుని చదువుకుంటూ ముందుకు వెళ్దాం. ఇవాల్టికి ఇక్కడికి ఆపుదాము. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.